ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు సైన్స్ మారాయంట. ఏంటి? మైనస్ ఉంటే డివైడ్ ఉంటే ఇంటూ ఉంటే ప్లస్ ఉంటే మైనస్. సో ఇచ్చింది క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 9 ఇచ్చాడు. డివైడ్ ఉంటే ఏమైంది? ఇంటూ కదా, ఇంటూ 12. ఇంటూ అంటే డివైడ్ ఇంటూ అంటే ప్లస్ కదా, సో ప్లస్ 450. ప్లస్ అంటే మైనస్ 8208. మైనస్ అంటే డివైడ్ కదా, సో డివైడ్ బై 18. 18 టేబుల్ డైరెక్ట్ క్యాన్సిల్ చేయవచ్చా, లేదా 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 9 టైమ్స్ 2 404. 9 4 టైమ్స్ ఎంత? 36. రిమైండర్ 5. 9 5 45. ఇక్కడ రిమైండర్ 5 ఉంది. సో టోటల్ ఎంత ఇప్పుడు? ఇది -456. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? -6 కదా. 9 × 12 108. 108కి 6కి ఎంత డిఫరెన్స్? 102 కదా. In a 2295 meter circular race, Siddhartha finished one round in 85 seconds and S finished one round in 45 seconds. How many different meeting points are there on the circumference if they are running in the opposite direction? ఏ ఇచ్చాడు తెలుసా? ట్రాక్ లెంత్ ఇచ్చాడు. ట్రాక్ లెంత్ ఎంత ఇచ్చాడు? 2295 ఇచ్చాడు మీటర్స్ కదా. సిద్ధార్థ ఒక రౌండ్కి ఎంత సెకండ్స్ పడుతుందో కూడా చెప్పాడు. సిద్ధార్థ ఎంత టైం 85 సెకండ్స్ అన్నాడు. యశ్ది 45 సెకండ్స్. అంతేనా? ఇప్పుడు ఈ టోటల్ లెంత్ సిద్ధార్థ వెళ్తే ఎంత ఒక స్పీడ్ వస్తుంది కదా. సో సిద్ధార్థ స్పీడ్ ఎంత అవుతుంది అప్పుడు? 2295/85 కదా. ఇప్పుడు సిద్ధార్థ స్పీడ్ ఎంత? ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ ఎంత? 170. 170 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది? 159. సో 27 మీటర్ పర్ సెకండ్. ఇది ఎవరిది? సిద్ధార్థది. ఇప్పుడు యశ్ది కూడా కావాలి కదా. సో 2295/45 కదా. 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 9 టైమ్స్ 5 4 అంతేనా? సో 9 1 టైమ్స్ 9 51 టైమ్స్ అంటే 51 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు నాకు సిద్ధార్థి యశ్ది 2 స్పీడ్లు వచ్చాయి కదా. అయితే వాడు ఏమన్నాడు? సో సిద్ధార్థి యశ్ ఏ రేషియోలో ఉన్నాయి స్పీడ్లు? పోనీ 21:51 కదా. 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 9 టైమ్స్ 3 17 టైమ్స్. డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. ఇంత సర్కంఫరెన్స్ అన్నాడు. అంటే ఇటు అట్లే కదా, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకరికొకరు ఆపోజిట్ వచ్చినప్పుడు స్పీడ్లు అనేవి ప్లస్ చేయాలి కదా మనం. సో 9 + 17 26. The ratio of the age of a son after 15 years and the present age of his father is 2:3. 5 years ago, the age of father was 4 times the age of the son. The present age of the father and the son, respectively. ఇప్పుడు సన్ ఆఫ్టర్ 15 ఇయర్స్ అన్నాడు కదా, అంటే S+15. ఫాదర్ ప్రజెంట్ ఏజ్. రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3s + 45 = ఎంత? 2f. నెక్స్ట్ ఏముంది? 5 years ago అన్నాడు. అంతేనా? 5 years ago అంటే ఫాదర్కి 5 years ago వెనక్కి వెళ్తుందిగా, అంటే f-5గా = ఇదేమన్నాడు? 4 times దిస్ సన్స్, అంటే సన్ కూడా 5 years బ్యాక్ వెళ్తాడు కదా, అంటే ఇదే కదా. సో f-5 = 4s - 20. అప్పుడు f ఎంత అవుతుంది? 4s - 15 కదా, అంటే ఈ -5 వెళ్తే ప్లస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఫాదర్స్ ఏంటి? 4s - 15. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా దీన్ని తీసుకెళ్ళి. సో 3s
ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ 4s మైనస్ 15 కదా. ఇది ఎలా రాయొచ్చు? 8 ఇంటూ ఎస్ 8s మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 3s ప్లస్ 45 కదా. దీన్ని తీసుకురండి, దీన్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు 8s మైనస్ 3s అంటే 5s ఈజ్ ఈక్వల్ టు 75. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. ఎస్ 15 అయితే ఉండే ఆప్షన్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే ఆప్షన్ ఉంది కదా. సో ఇది ఏమన్నాడంటే ఇది ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది అన్నాడు. సో JAY MDB చూడండి, ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది? +3 చేశాడు. మరి దీనికి +3గా చేశాడు, దీనికి +3గా చేశాడు. సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూడండి. ప్యాన్ SDQ కదా. ఇప్పుడు చూడండి, +3గా చేశాడు, దీనికి కూడా, దీనికి +3 చేశాడు, దీనికి +3గా చేశాడు. సో ఈ 4 కూడా సేమ్ ప్యాటర్న్లో ఫాలో అయ్యేది ఏముందో చూడండి. ఇప్పుడు హెన్ KHJ ఇక్కడ చూడండి, ఈ ఎన్కి జే అంటే ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు, అంటే మైనస్ చేశాడు కదా. ఇది అవుతుందా? మరి అవ్వదు. RICULZ ఇప్పుడు అన్నింటికి కూడా +3 కదా ఉండాలి. సికి +3 చేస్తే ఏమవుతుంది? ఈ ఎఫ్ కదా. సో ఈ కండిషన్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ ఇదే కదా. ఇప్పుడు చూడండి, టీకి +3 అంటే డబ్ల్యూఏ కదా, సరిపోయింది కదా. మరి కేకి +3 అంటే ఏం వస్తుంది? కే అంటే 11, 11కి +3 చేస్తే 14 కదా రావాలి. 14 అంటే ఏంటి? ఎన్ కదా. వాడు ఇచ్చింది ఏంటి? 8 ఇచ్చాడు. సో ఇది అవ్వదు. సో ఇదే మన కండిషన్. కొంచెం చూడండి, యూకి +3 చేశాడు, 24 వచ్చింది. పీకి +3గా చేశాడు, సికి +3 కదా. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది కదా. ఓకేనా? మనోజ్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ పి. పాయింట్ ఏ నుంచి మనోజ్ స్టార్ట్ అయ్యాడంట. ఎటు వెళ్ళాడు? వెస్ట్కి వెళ్ళాడంట. ఎంత? 13 కిలోమీటర్స్ వెళ్ళాడంట. అక్కడి నుంచి ఏం చేశాడు? 2 కిలోమీటర్స్ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాడు. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? 7 కిలోమీటర్స్ వెళ్ళాడంట రైట్ టర్న్కి. ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఎక్కడో ఏ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ 13 కిలోమీటర్స్ వెళ్ళాడు. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ రైట్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి 7 కిలోమీటర్స్ రైట్ తీసుకున్నాడు. అక్కడి నుంచి లెఫ్ట్కి 5 కిలోమీటర్స్ తీసుకున్నాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు? ఒక రైట్ టర్న్ తీసుకొని 6 మీటర్స్ వెళ్ళాడంట. ఇక్కడ ఎక్కడో పి ఉందంట. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి? అని 13 వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉంది? 13 కదా. సో పి అనేవాడు ఎగ్జాక్ట్గా ఏమవుతాడు? ఏకి పైన ఉంటాడు కదా. చూడండి, క్వశ్చన్ ఏం ఇచ్చాడు చదవండి ఇప్పుడు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్? అంటే పి నుంచి స్టార్ట్ అయ్యి ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అడిగాడు. పీకి ఏ ఏమవుతుంది? కిందన ఉంది కదా, కింద అంటే సౌత్ కదా. అంటే పి అనేవాడు సౌత్ డైరెక్షన్ వెళ్ళాలి. అయితే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? ఇక్కడ ఈ 5, ఇక్కడ ఈ 2 కలిపండి, ఏమంత అవుతుంది? 7 కదా. సో 7 కిలోమీటర్స్ సౌత్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఏం ఇచ్చాడు? ఎక్స్ వాల్యూ 5 నోట్ చేయమన్నాడు. ఇదే ప్రపోర్షన్లో ఉంది. మామూలుగా అయితే ఈ ప్రపోర్షనే కదా, A/B = C/D ప్రపోర్షన్లో ఉంది. నార్మల్గా చేస్తే ఏమవుతుంది? AB = CD అని రాసుకోవచ్చు కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీన్ని. సో 9.8 ఇంటూ x = ఎంత? 14.7 ఇంటూ 15. ఈ పాయింట్కి క్యాన్సిల్ అయిపోయిందిగా. 7 టేబుల్లో కట్ చేయండి. 7 21 టైమ్స్, 7 14 టైమ్స్, అంతేనా? 7 టేబుల్లో 7 3 టైమ్స్, 7 2 టైమ్స్. సో 2x = ఎంత వచ్చింది? 15 3 45 కదా. సో x = ఈ 2 తీసుకురండి, 45/2 కదా. అంటే ఎంత? 22.5.
While covering a distance of 35 kilometers, a man noticed that after cycling for 4 hours 15 minutes, the distance covered by him was 4 by 3 of the remaining distance. What was his speed? ఇక్కడ చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? టోటల్ డిస్టెన్స్ కాదు, ఇది 13 డిస్టెన్స్ కవర్ చేశాడంట. అయితే ఏమైంది? 4 hours 15 minutes వెళ్ళాడంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 4/3 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. రిమైనింగ్ డిస్టెన్స్ నాకు తెలిసేంటి? తెలియదు కదా. నేను రిమైనింగ్ అనేది ఎక్స్ అనుకుంటా. అప్పుడు 4/3 అంటే ఎంత? 4/3 ఎక్సే కదా, అంతేనా? ప్లస్ ఈ ఎక్స్ కలుపుకుంటే టోటల్ డిస్టెన్స్ ఎంత నాకు ఇప్పుడు? 35 కిలోమీటర్సే కదా, 35 కిలోమీటర్సే కదా. సో ఇది ఎలా ఎల్సిఎం చేయండి, 3 అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 4x 7x కదా. 7x/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 35. 7 1 టైమ్స్ 7 5 టైమ్స్ అటు తీసుకెళ్ళండి. 3 ఏమవుతుంది? ఇంటే అవుతుంది కదా. సో 5 × 3 15. ఎక్స్ అనేది ఎంత? 15. అప్పుడు డిస్టెన్స్ అనేది ఈ ఎంత కవర్ చేసింది ముందు? రిమైనింగ్ అనేది ఎంత మనకి? 15 కదా. సో కొన్ని 15 × 4/3 కదా. టోటల్గా ఎంత? 20 కిలోమీటర్స్ కవర్ చేసిందంట. 20 కిలోమీటర్స్ కవర్ చేసింది, 15 కిలోమీటర్స్ ఉండిపోయిందంట, అంతేనా? అయితే ఏం చేశాడు? ఈ 20 కిలోమీటర్స్ అనేది 4 hours 15 minutes వెళ్ళాడు కదా. అప్పుడేంటి మనకి డిస్టెన్స్? ఇప్పుడు స్పీడ్ కావాలంటే ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ ఏముంది మనకి? డిస్టెన్స్ ఉంది, టైం కూడా ఉంది. అప్పుడు ఏమవుతుంది? డిస్టెన్స్ ఎంత? 20. టైం ఎంత? 4 hours 15 అంటే 1/4 కదా. 4 4 ఎంత? లేకపోతే పని చేద్దాం, 4.25 కింద రాద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 555 ఉంది కదా. కట్ చేయండి, 5 టేబుల్లో కట్ చేయండి. మామూలుగా 5 టేబుల్లో 4 times కదా. ఇది 8.5. అప్రాక్స్గా ఎంత వస్తుంది? ఇప్పుడు 0000 పెడదాం ఉండండి. 485 వేసుకోండి. ఈ 17, ఇదెంత? 80. 80/17 అంటే అప్రాక్స్గా 4 hours వస్తుంది. 17 4 68 కదా. సో 4లో రావాలి పాయింట్లోనే. సో 4.7. అర్థమైందా? టోటల్ ఎంతమంది ఎన్ని ఉన్నాయి? 3 3 7. టోటల్గా 7 7 people ఉన్నారు. అందరూ కూడా సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఒక సర్కిల్ టేబుల్ ఉంది, అందరూ కూడా ఎటు ఫేస్ చేస్తున్నారు? సెంటర్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 2 people బిట్వీన్ డి అండ్ ఏ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఏకి లెఫ్ట్ సైడ్ కౌంట్ చేస్తే 2 people ఉండాలంట. ఎవరికి? ఏకి డికి. సో ఇది ఏ అనుకుంటే ఇదే కదండి, అంతేనా? నెక్స్ట్ ఏం ఇచ్చాడు? హెచ్ సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలంట, అంటే ఇదే కదా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఐ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. జీకి ఇమీడియట్ రైట్లో ఐ ఉండాలి. ఐ సీట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి. అంటే ఇప్పుడు చూడండి, ఐ ఇటుపక్క కూర్చోవాలి, డి ఇక్కడ ఉన్నాడు. డి సెకండ్ టు ది లెఫ్ట్ అంటే ఇదే కదా. కానీ ఏంటి? జీకి ఇమీడియట్ రైట్లో కూర్చోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? పాసిబిలిటీ ఉందైతే లేదుగా. సో ఇది ఇక్కడ చూడండి, హెచ్ అనేవాడు ఎటు ఉండాలి? థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ కదా. సో 1 2. నెక్స్ట్ ఏముంది? బి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ హెచ్. అంటే ఇక్కడైతే రాడు కదా. సో ఉండేదే కదా. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? సి కదా. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు? 1 2 3 హై కదా. ఆడ్ వన్ ఒకటి అడిగాడు, అంతేనా? ఆడ్ వన్ ఒకటి కదా. ఇక్కడి నుంచి ఏం చేశాడు? -1. ఈ ఆర్కి క్యూకి -1 చేశాడు. ఈకి డికి -1, ఐకి హెచ్కి -1 కదా చేశాడు.
ఆర్కి క్యూకి -1, వికి యూకి -1, ఎక్స్కి టీకి -4 చేశాడు. జెడ్కి వీళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఉండేది ఏంటి మనకి హార్డ్వేర్ నోట్లో 3 ఒకే ప్యాటర్న్లో ఫాలో అయ్యాయి. సో ఇది ఒక్కటే డిఫరెంట్ ప్యాటర్న్లో ఫాలో అయ్యిందిగా. సో ఇదే ఆన్సర్. సింబల్స్ నెంబర్స్ ఇచ్చాడంట. ఇవన్నీ లెఫ్ట్ నుంచి రైట్కి లెక్క పెట్టమని చెప్పాడు క్వశ్చన్లోనే. ఇప్పుడు క్వశ్చన్ ఏం ఇచ్చాడు, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ నెంబర్. ఒక నెంబర్కి ముందు నెంబర్ ఉండాలి అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఏ నెంబర్. అదే నెంబర్కి ఇంకో నెంబర్ కూడా ఫాలో అయ్యి ఉండాలంట నెంబర్. టోటల్గా 3 నెంబర్లు ఒక దగ్గర రావడమే కదా. సో 3 నెంబర్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఒక దగ్గర ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉందా చూడండి, ఎక్కడ ఉందా చూడండి. అలాగా చూడండి, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది చూసారా. అలాగే ఇదొక్క పాసిబిలిటీ అయింది చూసారా. ఇంకెక్కడ ఉన్నాయండి. సో ఎన్ని వచ్చాయి టోటల్గా 2 అంతేనా. 2 వచ్చాయి. ఇక్కడ లెటర్ క్లాస్ ఇచ్చాడు. అంటే యాస్ ప్లేస్లో ఏం పెట్టుకుంటే దానికి దీనికి ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో ఈ పర్సంటేజ్లో పెట్టుకొని దానికి దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ నేను ఏ ఆప్షన్ పెట్టుకుందాం. ఈఎల్ఆర్ ఏఐపి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశాడు, -4 చేశాడు కదా. ఎల్ నుంచి ఐకి -3, ఆర్ నుంచి పీకి -2. ఇప్పుడు ఎమ్, ఇక్కడ ఎమ్ ఉంది, ఆర్ ఉంది, వి. ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటే ఏం చేశాడు, ఇది ఎమ్కి 4 తీస్తే ఏం రావాలి, ఐ రావాలి. సో ఉందా, ఇది అవ్వట్లేగా. నెక్స్ట్ చూడండి, WFN ఏఐపి. డబ్ల్యూ నుంచి ఏకి వెళ్ళిందంటే ఏం చేశాడు, +4 చేశాడు కదా. ఎఫ్ నుంచి ఐకి +3, ఈ ఎన్ నుంచి పీకి +2. ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యిందో ఇది కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలిగా. ఎమ్కి +4 చేస్తే ఏమొస్తుంది, క్యూ. ఆర్కి +3 చేస్తే యూ. ఎక్స్కి +2 చేస్తే ఎక్స్. సో ఇదే కదా ఆన్సర్. The curved surface area of a cylinder is half of its total surface area. If the height is 128 centimeters, find the radius. అంటే మనకి ఏం అడిగాడు, రేడియస్ అడిగాడు కదా. ఆల్రెడీ మనకి హైట్ ఇస్తాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πr/h కదా. అంతేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఒక ఫార్ములా ఏంటి, 2πr/r+hనా, అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది దేనికి హాఫ్ అన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. అంటే హాఫ్ ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr/h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2πr/r+h కదా. సో ఈ టూ క్యాన్సిల్, ఈr క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది, 2 × 128 ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ ఎంత ఇచ్చాడు, 128 ఇచ్చాడు కదా. ఇచ్చండి ఎంత ఇచ్చాడు, 128 కదా ఇచ్చాడు. చూడండి, ఇది టోటల్గా చేస్తే ఎంత, మామూలుగా ఇల్లు గుంచేద్దాం. 2 × 128, ఈ +128 తీసిరండి. సో -128 ఈజ్ ఈక్వల్ టు ఆరే కదా. ఇప్పుడు 2 × 128 అంటే ఒకటి ఎక్స్ట్రా కదా ఉన్నట్టు, ఒక 2 రెట్లు ఎక్కువే కదా. ఇప్పుడు ఆర్కి ఏమవుతుంది, 128 కదా అవుతుంది. మామూలుగా 128 కామన్ తీయండి. మామూలుగా 128 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 - 1 కదా, ఈజ్ ఈక్వల్ టు ఆరే కదా. సో 2 - 1 అన్నా 1 అన్నా ఒకటే. ఇక్కడ 2 రెట్లు ఉంది దీనికి 128కి. దాంట్లో ఒక రెట్లు తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఒకటే కదా మిగులుతుంది. అదే అడిగాడు మనకి. ఇన్ ఏ రో ఆఫ్ 81 స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్. 81 స్టూడెంట్స్ ఉన్నారంట, అందరూ కూడా నార్తే ఫేస్ చేస్తున్నారు. సీమ
ఈజ్ 12th ఫ్రమ్ రైట్ ఎండ్. సీమ అనేది 12th అంట. అంటే దీని తర్వాత ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్ ఉన్నారు కదా. ఇఫ్ మంజు ఈజ్ 9th టు ది లెఫ్ట్ ఆఫ్ సీమ. సీమకి 9th లెఫ్ట్లో మంజు ఉందంట. అంటే సీమకి మంజుకి ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఎవరున్నారు? మంజు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంత అయింది ఇక్కడికి? ఇక్కడ 12 కదా. ఈ 12 + 8 20. 20 + 1 21. అంటే రైట్ సైడ్ నుంచి మంజు అనేది ఎన్నో పొజిషన్లో ఉంది? 21 పొజిషన్లో ఉంది. సో టోటల్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, అంతేనా? ఉంటారు కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత? 81కి 21కి 60. అంటే ఏంటి? వీటి తర్వాత ఎంతమంది ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నాడు. అయితే మంజు పొజిషన్ ఎంత అన్నాడు లెఫ్ట్ నుంచి. టోటల్గా ఎంతమంది ఉన్నారు? 60 ఉన్నారు. ప్లస్ 60కి ప్లస్ వీడి పొజిషన్ కూడా మనం లెక్క పెట్టాలి కదా, ఎందుకంటే అడిగింది వీడి పొజిషన్ అడిగాడు. సో 60 + 1 టోటల్ 61 ఉన్నారు కదా. క్వశ్చన్ ఏం ఇచ్చాడు? సిరీస్ ఇచ్చాడు కదా. చూడండి ఏ సిరీస్ ఇచ్చాడు. కేకి ఏం చేశాడు? +1 చేశాడు. ఎల్కి +1, ఎంకి +1. ఇప్పుడు ఎన్కి కూడా +1 ఇక చేయాలి. సో రావాల్సింది ఏంటి? ఓ కదా. ఇప్పుడు చూడండి ఐకి +1 జే కదా, జేకి +1 కే కదా, కేకి +1 ఎల్ఏ కదా, ఎల్కి +1 అంటే ఎం. ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఎలిమినేట్, ఇది ఎలిమినేట్ చేయండి. సో రిమైనింగ్ ఏంటి? బీడీ కదా. ఇప్పుడు ఓకి +1 చేశాడు, పీకి కూడా +1 చేశాడు, క్యూకి +1 చేశాడు, మరి ఆర్కి కూడా +1 చేయాలిగా. సో రావాల్సింది ఏంటి మనకి? ఎస్ఏ కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ కదా. అయిపోయిందిగా. ప్రవీణేష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ సౌత్. పాయింట్ ఏ నుంచి 12 కిలోమీటర్స్ సౌత్ వెళ్ళాడంట. ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ 7 కిలోమీటర్స్ అంట. మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 14 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే పైకి కదా. సో 14 కిలోమీటర్స్. మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ నుంచి? ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ 10 కిలోమీటర్స్. ఇక్కడ 7 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 3 కిలోమీటర్స్ కదా. సో ఇక్కడ నుంచి ఏం చేశాడు? 2 కిలోమీటర్స్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ అంటే డౌనే కదా. ఇక్కడ ఎక్కడో పాయింట్ పీ దగ్గర ఆగాడు. అయితే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ టు ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. అంటే పాయింట్ ఈ పీ నుంచి పాయింట్ ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాడు? వెస్ట్ డైరెక్షనే కదా వెళ్ళాలి. సో ఉండే ఆప్షన్స్ అన్ని చూడండి. వెస్ట్ డైరెక్షన్ ఏమున్నాయా? ఒకటే ఉందిగా. సరిపోయిందా? చూడండి ఇక్కడ యాస్ పెట్టుకుంటే, ఇక్కడ యాస్ పెట్టిన దానికి దీనికి ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యిందో ఈ పర్సంటేజ్లో పెట్టిన దానికి దీనికి సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి అని చెప్పాడు. అంతేనా? చూడండి ఫస్ట్ డిహెచ్ఎల్ ఈ కేఎన్ కదా. డి నుంచి ఈకి వెళ్ళాలంటే ఏం చేశాడు? +1. హెచ్ నుంచి కేకి +3, ఎల్ నుంచి ఎన్కి +2 చేశాడు కదా. ఇప్పుడు ఆర్విఎన్ కూడా సేమ్ ప్యాటర్నే కదా. ఆర్కి +1 అంటే ఎస్, వికి +3 అంటే 25 ఉండాలిగా, ఎన్కి +2 చేయాలి. అంటే ఏం రావాలి? టోటల్గా ఎస్వైపి ఫస్ట్ ఆప్షనే కదా. At what rate of interest per year will a sum doubles itself in 4 years? అంతేనా? ఇప్పుడు ఏమన్నాడంటే వాడు సమ్ అనేది డబల్ అవ్వాలి అన్నాడు. ఎంత ఎన్ని సంవత్సరాలు? 4 ఇయర్స్కి. అయితే ఎంత పర్సెంట్ ఏ ఉంటుంది? అదే కదా అడిగాడు. టైం ఏమో 4 ఇయర్స్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత అన్నాడు? డబల్ బీ 2B కదా.
అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంటే కదా రెండు కలిపి. సో ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, PTR/100. ఇందులో పెట్టుకుంటే ఏంటి, ఇంట్రెస్ట్ అనేది పిఏ కదా, పి ఇంటూ టీ అంటే టైం అంటే 4 ఇంటూ ఆర్ తెలియదు కదా, సో బై 100. ఈపీ క్యాన్సిల్, 4 1 టైమ్స్ 4 25 టైమ్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25%. అంతేనా, అంతే కదా. చూడండి ఇంకోటి చెప్తాను చూడండి పోనీ. ఇది మనకి ఏంటి ప్రిన్సిపల్, ఇక్కడికి వెళ్తే ఏమైంది, డబల్ అయిందంట. అంటే నాకు అక్కడ ఫస్ట్ 100 ఉంటే ఇప్పుడు ఎంత అయింది, 200 అయిందంట. ఎంత వచ్చింది లాభం, 100 వచ్చింది కదా. ఈ 100 అనేది ఎన్ని ఇయర్స్ పట్టింది, 4 ఇయర్స్. అంటే సంవత్సరానికి 25% రేట్ చొప్పునే కదా ఇచ్చాడు. ఇదొక్క ప్యాటర్న్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ముగ్గురు 7 7% ఉన్నారు, ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు, అందరూ కూడా ఫేసింగ్ ద సెంటర్ అన్నాడు. డయాగ్రామ్ చూడండి, ఇదేగా డయాగ్రామ్. నెక్స్ట్ ఏమన్నాడు, బోత్ క్యూ అండ్ వి ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమ్మీడియట్ నైబర్స్ ఎవరు, క్యూ మరియు వి, అంతే కదా, ఇదేగా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, వి సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్ అంటే రాసుకోవచ్చుగా, సో అందరూ ఇన్సైడేగా. 1 2 ఇదే కదా థర్డ్ అంటే వి. ఆర్ సీట్స్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఆర్ ఉండాలి. యూ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ వి. వీకి ఇమ్మీడియట్ నైబర్ ఎవరు ఉండకూడదు, యూ ఉండకూడదు. ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉందా, ఇక్కడ లేదుగా. ఈ రెండిట్లో ఒక పాసిబిలిటీ రావాలి. అయినా మనకి ఏమన్నాడు ఇక్కడ, క్యూఎస్ విన్ ఒక పక్క పక్కన రావాలి. సో ఎస్ ఇక్కడైతే క్యూ ఇక్కడేగా. సో ఉండే పాసిబిలిటీ ఏంటి, యూకి ఇది ఒక్కటే కదా పాసిబిలిటీ ఉంది. సో ఇంకేం మిగిలిపోయింది, పి. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఎస్. ఎస్ నుంచి యూకి ఎంతమంది కూర్చున్నారు అని అడిగాడు. కానీ ఎటు నుంచి కౌంట్ చేశాడు, రైట్ సైడ్ నుంచి కదా. సో లెక్కడండి, 1 2 3 4, టోటల్ ఎంత 4. సిలబస్ చూడండి, ఆల్ వారియర్స్ ఆర్ పొలిటీషియన్స్, సమ్ నైట్స్ ఆర్ వారియర్స్, ఆల్ లీడర్స్ ఆర్ నైట్స్ కదా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, సమ్ వారియర్స్ ఆర్ లీడర్స్ అని ఇచ్చాడు. ఈ వారియర్స్కి ఇక్కడ లీడర్స్కి రిలేషన్ ఉందా, లేదు కదా. సమ్ పొలిటీషియన్స్ ఆర్ నైట్స్, ఇగో ఇక్కడ రిలేషన్ ఉంది కదా చూసారా. సో ఇది అవుతుంది. సో కన్క్లూజన్ టు ఓన్లీ ఫాలోస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 71. ఇచ్చిన దాంట్లో ఏ నెంబరు 71తో డివైడ్ అవుతుంది అన్నాడు. 71 ఇంటూ 80 అంటే ఎంత, 5680. ఇక్కడ ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుందా, ఇందులో 71 తీయండి ఏమవుతుంది పోనీ. ఇప్పుడు ఎంత అవుతుంది, 7609 కదా, డివైడ్ అవుతుంది కదా. అంటే 71 ఇంటూ 79 చేస్తే డివైడ్ అవుతుంది కదా ఎగ్జాక్ట్గా. సో 7609. One pipe can fill the tank in 9 minutes, while another pipe can completely fill the tank in 90 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill the complete tank completely? నేను ఫస్ట్ 2 ట్యాంక్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి ఏ అనుకుంటా, ఇంకోటి బి అనుకున్నా. ఇదేం చేస్తుంది, 9 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకోటి 90 మినిట్స్లో ఎంటీ చేస్తుందంట. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 90 కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ దానికి ఎంత ఎఫిషియన్సీ 10 కదా, దీనికి ఎఫిషియన్సీ -1 కదా. సో ఈ రెండు కలిపి చేస్తే ఎంత పడుతుంది, 9 పడుతుంది, అంతేనా. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 90 యూనిట్స్ ఉన్నాయి. మరి ఒక్క నిమిషానికి 9 మినిట్స్కి ఇంత పడుతుందంటే ఒక్క నిమిషంకి ఎంత పడుతుంది టోటల్గా, 10 మినిట్స్ పడుతుంది కదా టోటల్గా, అంతేనా. అర్థమైందా ఈ పాటలుగో. టోటల్ ఇవి యూనిట్స్ అనుకోండి,
అప్పుడు అర్థమైపోద్ది మీకు. అంటే ఇప్పుడు 9 మినిట్స్కి 90 యూనిట్స్ అంటే 1 మినిట్కి ఎంత పడుతుంది? సారీ, ఇది యూనిట్సే కదా, అర్థమైందా? ద మోడ్ and median of the data are 36.3 and 62 respectively. What is the mean of the data? Use empirical formula. Empirical formula అంటే mode equal to 3 median minus 2 mode. sorry 2 mean. ఇదే కదా మనకి ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా అంటే. సో మోడ్ ఎంత ఇచ్చాడు? 36.3. మీడియన్ ఎంత ఇచ్చాడు? 3 into 62 కదా, -2 మీన్. 3 into 62 అంటే ఎంత? 186 -2 మీన్. ఈ మీన్ పంపించండి, ఈ 36ని తీసిరండి ఇటు. సో 2 మీన్ ఈక్వల్ టు ఎంత? 186 మైనస్ 36.3 కదా. ఎంత అవుతుంది ఇది? 186 మైనస్ 36.3 అంటే ముందు 186లో 36 తీయండి, ఎంత? 150 కదా. ఆ 150లో 0.3 తీయండి, ఎంత అవుతుంది? 149.7 కదా. ఇప్పుడు 2 మీన్ వాల్యూ ఎంత? 149.7. అప్పుడు 1 మీన్ కావాలి కాబట్టి ఇది తీసిరండి, ఏమవుతుంది? 149.7 బై 2 అంటే ఎంత? 74.85 వస్తుంది. 74 2 ఎంత? 148 కదా. సో అప్రాక్స్గా 74 టైమ్స్ వెళ్తుంది కదా. నెంబర్స్ సింబల్స్ ఇచ్చాడు సిరీస్లో. ఒక సిరీస్ ఇచ్చి అందులో నెంబర్స్ సింబల్స్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ అయ్యి ఉన్నాయంట. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఏ నెంబర్. అంటే ఒక సింబల్కి ముందు నెంబర్ ఉండాలి, వెనక నెంబర్ ఉండాలి అని చెప్పాడు. చూడండి, ఒక సింబల్కి ముందు వెనక నెంబర్ ఉండేది ఏముంది? ఇక్కడ ఒకటి ఉందిగా. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఒకటి ఉందిగా, ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఉందిగా. టోటల్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 4 వచ్చాయి, అంతేనా? పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 9 minutes అన్నాడు. పైప్ బి కెన్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 10 minutes అన్నాడు. ఇనిషియల్లీ పైప్ ఏ ఈజ్ ఓపెన్ అండ్ ఆఫ్టర్ 3 minutes పైప్ బి ఈజ్ ఆల్సో ఓపెన్డ్. హౌ మచ్ టైమ్ విల్ ద రిమైనింగ్ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ కంప్లీట్లీ? టోటల్గా ఎంత? 90 కదా. ఏ చేస్తే 10 ఎఫిషియన్సీ చేస్తాడు, బి చేస్తే -9 ఎఫిషియన్సీతో చేస్తాడు, అంతేనా? ఇప్పుడు ఏ అనేవాడు ఎంత చేశాడు? 3 minutes చేశాడంట. ఎంత ఎఫిషియన్సీతో? 10 ఎఫిషియన్సీ. 10 into 3 30. 90లో 30 ట్యాంక్ ఫిల్ చేశాడంట. ఇంక రిమైనింగ్ ట్యాంక్ ఎంత ఉంటుంది? 60 కదా ఉంటుంది. ఈ ట్యాంక్ అనేది ఏ మరియు బి ఇద్దరు కలిపి చేశారంట. అంటే 10, ఈ బి ఎంత? -9 కదా. సో ఎంత పడుతుంది? 1 పడుతుంది. సో 60/1 అంటే 60 కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బీడి ఏసీ ఎట్ డి అంటే ఏంటి? బీసీ నాకు తెలిసి ప్యారలల్ అయి ఉంటాయి, ఏ పర్పెండిక్యులర్గానే ఇచ్చుంటాడు, అంతేనా? ఇదేం పర్పెండిక్యులర్ అనుకుంటా. పర్పెండిక్యులర్, ఇది యాంగిల్, ఇది యాంగిల్ అయి ఉంటుంది కదా. 36 ఇచ్చాడు కదా. సో ఇది అడుగుంటాడు నాకు తెలిసి. ఒక ట్రయాంగిల్ ఉంది, ఇదేనా ట్రయాంగిల్? ఏబిసి బీడి పర్పెండిక్యులర్ కాబట్టి బీడి ఏసీకి దగ్గర కదా. అంటే ఇక్కడి నుంచి ఒక లైన్ వదిలిందంట. ఈ పాయింట్ ఏమన్నాడు? డి అన్నాడు.
అంతేగా, డి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ ఈజ్ పాయింట్ ఆన్ బీసీ. బీసీ దగ్గర ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఈ ఉంది అని చెప్పాడు. సో యాంగిల్ డిబిసి అంటే ఎంత ఇచ్చాడు, 22 degrees ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి, 22 degrees ఇచ్చాడు. యాంగిల్ సిఏఈ అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 36 degrees ఇచ్చాడు కదా. మనకి అడిగింది ఏంటి, యాంగిల్ ఈఏబి, ఈ యాంగిల్ అడిగాడు మనకి, అంతేనా. చూడండి, యాంగిల్ బిడిసి ఈ యాంగిల్ ఎంత, 90 degrees కదా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉండాలి టోటల్గా, టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి, 180 degrees కదా. 180 degreesలో నాకు 90 ఉంది, ఒక 22 ఉంది. నాకు కావాల్సింది ఇంకేంటి, యాంగిల్ బీసీడి కదా. సో ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పండి, ఇది 112, ఈ 180లో 112 తీస్తే 68 degrees కదా యాంగిల్ బీసీడి అనేది. ఇది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, 68 degrees వచ్చింది. ఈ యాంగిల్ ఎంత ఉండాలి టోటల్గా, ఇప్పుడు ఈ ఎంత ఉండాలి, 180 degrees కదా. సో ఈ 68కి 36 కలిపితే ఎంత, 104. టోటల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఎంత, 180. 180లో 104 తీస్తే 76 degrees. సో ఇదంతా 76 degrees. ఇది ఎంత టోటల్ ఎంత ఉండాలి, ఇది 180 ఉండాలి, అంతేనా. లేదా ఈ రెండు కలిపినా సమానమే కదా. సో 180 - 76 అన్న 104 కదా. సో 104 ఉంటుంది. ఈ ఎక్స్కి వీకి ఏం చేశాడు, -2 చేశాడు. సికి జీకి +5. 14కి 1కి -13 కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఏ ప్యాటర్న్ అయితే వచ్చిందో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయింది అన్నాడు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవ్వాలి అని చెప్పాడు. చూడండి, ఆర్కి ఎంత తగ్గింది, పీకి వెళ్ళిందంటే -2 కదా. డి నుంచి హెచ్ కంటే ఏం చేశాడు, +4గా చేశాడు. ఇక్కడ +4, సికి +4 చేస్తేనే 7 కదా. ఇప్పుడు 18కి -13 చేస్తేనే కదా 5 వస్తుంది. సో ఈ రెండు సేమ్ లాజిక్ ఫాలో అయ్యింది కాబట్టి దీనికి కూడా సేమ్ లాజిక్కే ఫాలో అవుతుంది. ఇప్పుడు యూపీ ఉంది కదా, దానికి 4 ఉంది. యూకి ఏం చేయాలి, -2 చేయాలి కదా. సో యూకి -2 చేస్తే ఎస్ కదా వస్తుంది. అలాగే పీకి ఏం చేశాడు, +4 చేస్తే టీ కదా రావాలి. ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదా. సో ఒకటే మన ఆప్షన్. ఏ డ్రైవ్ 20 meters deep and 36 meters wide is flowing at the rate of 22.7 kilometers. The amount of water that runs into the sea per minute is ఎంత అని అడిగాడు. డెప్త్ ఎంత, 20 meters, వైడ్ ఎంత, 36 meters అన్నాడు. రేట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, 2.7 km/h ఇచ్చాడు, అంతేనా. ఇవన్నీ ఏంటి ఉన్నాయి, ఎందులో ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయి. ఇది దేంట్లో ఉంది, km/h ఉంది, అంతే. నాకు అడిగింది ఏంటి, మినిట్స్లో అడిగాడు కదా. 1 kilometer = ఎంత, 1000 meter/60 minutes కదా. అంటే మినిట్స్లో అడిగాడు కానీ కాబట్టి మినిట్స్లో చేసుకుందాం. సో 2.7 × 1000/60 కదా. సో టోటల్ ఎంత అవుతుంది, ఈ 0 తీసేయండి పోనీ, ఎంత, 270/6 కదా. 6 అంటే ఎంత అవుతుంది ఇప్పుడు, 6 1 times 6 45 times. సో 45 meter/minute అంతే కదా, 45 meter/minute. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది డెప్త్ ఎంత ఉన్నాడు, 20 × 36 కదా. ఇదంతా చేయాలంటే × 45. సో టోటల్ ఎంత, 720 × 45 ఎంత వస్తుంది, 32,400 కదా. సో ఇది
when x is added to each of 20, 34, 11 and 16, then the numbers so obtained in this order are in the proportion. Then if 3x is to y is ఓకే ఇది ఏ ప్యాటర్న్ అయితే వచ్చిందో ఇదే అదే ప్యాటర్న్ ప్రపోర్షన్స్ ఉన్నాయన్నాడు కదా. సో 20 ప్లస్ ఎక్స్ బై 34 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 11 ప్లస్ ఎక్స్ బై 16 ప్లస్ ఎక్స్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 ఇంటూ 16 ఎంత 320, ఎక్స్ ఇంటూ 16 16x, ఈ ఎక్స్ ఇంటూ 20 20x. సో 20x ప్లస్ 16x అంటే 36x ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇంటూ 11 అంటే ఎంత 374 ప్లస్ 11 ఇంటూ ఎక్స్ 11x, 34 ఇంటూ ఎక్స్ 34x, టోటల్ ఎంత ఇప్పుడు 45x ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని తీసుకెళ్ళండి, దీన్ని తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది 45x మైనస్ 36x అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 320 మైనస్ 74, 374 అంటే 54 మైనస్ 54 కదా. 9 1 టైమ్స్ 6 టైమ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -6. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ కదా. సో 3 ఇంటూ -6 -18 బై వై ఈజ్ ఈక్వల్ టు ఇది y కదా. సో బై 2 ఇంటూ -6 -12 ఇంటూ -6 కదా. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది y స్క్వేర్ వస్తుంది, ఇదేమో 18 హోల్ స్క్వేర్ వస్తుంది. 18 మైనస్ మైనస్ ప్లస్ కదా. సో 18 స్క్వేర్, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత 18. సమ్ అండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆర్ 4x క్యూబ్ మైనస్ 8x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 19 కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి ఫార్ములా? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి మైనస్ బి బై ఏ కదా, అంతేనా. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే డి బై ఏ. ఇప్పుడు ఏమిచ్చాడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమిచ్చాడు -4. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి డి కదా. ఇప్పుడు మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది కదా, మైనస్ ఆఫ్ -8 కదా, బై ఎంత 4. ప్రొడక్ట్ ఏంటి ఇప్పుడు +19/4 కదా. ఇది మైనస్ డిఏ, ఇది మైనసే కదా. సో ఏంటి ఈ మైనస్ క్యాన్సిల్. 4 1 టైమ్స్ 2 టైమ్స్. ఇప్పుడు సమ్ ఏమో 2, ప్రొడక్ట్ ఏమో -19/4. మనకు అడిగింది ఏంటి ఇదే కదా అడిగాడు. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, 4th ఆప్షన్. 7 బాక్సెస్ ఉన్నాయంట, కెప్ట్ 1 ఓవర్ ది అదర్ అన్నాడు, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకేనా, 7 బాక్సెస్ ఉన్నాయంట. సి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఎఫ్, ఎఫ్కి ఇమీడియట్లీ అబోవ్ సి కదా. జీ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బి, బికి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు ఉండాలి, జీ ఉండాలి. ఓన్లీ ఈ ఈజ్ కెప్ట్ అబోవ్ డి, డి పైన ఒక్కడే ఉంటాడంట. ఒకరు కూడా ఎవరు ఈ అనేవాడు ఒక్కడే ఉంటాడు. సో 2 3 4 5 6 7. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ సి, సి పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయన్నాడు 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కదా ఉంటాయి. ఇమీడియట్లీ ఇప్పుడు ఎవరున్నారు ఎఫ్ ఉన్నాడు. జీ ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ ద థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ నుంచి థర్డ్ పొజిషన్ కాదు అంటే ఇంకెక్కడ ఉంటుంది, ఈ పొజిషన్ కాకపోతే ఇదే కదా పొజిషను. ఎందుకంటే వాడికి ఇమీడియట్గా ఎవరు ఉండాలి, బి ఉండాలి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ జీ, జీ పైన ఎన్ని బాక్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయంట. Suraj ranked 18th from the top and 67th from the bottom in this class. How many students are there in the class? టాప్ నుంచి 18th అంటే ఇది 18th పొజిషన్ కదా. సో పైన ఎంతమంది ఉంటారు 17. కింద నుంచి 67th పొజిషన్ కదా, అంటే కింద ఎంతమంది ఉంటారు 66. టోటల్ అడిగాడు కదా, ఈ రెండు కలపండి ఎంత 77 + 66 ఎంత 83. మరి ఈడొక్కడే కదా పొజిషన్ ఉన్నది, ఈడొక్కడే కదా ఉన్నాడు, ఈయన కూడా కలపాలిగా.
83 + 1 84. If 276 is the mean proportion between x and 368, what is the value of x? మెయిన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ వద్దులండి, ఎం పెట్టుకోండి. ఎం ఈక్వల్ టు √/AB కదా, ఇది మన మెయిన్ ప్రపోర్షన్ ఫార్ములా. ఇక్కడ మెయిన్ ప్రపోర్షన్ ఎంత ఇచ్చాడు? 276 ఇచ్చాడు. సో 276 ఈక్వల్ టు √/x ఇంటూ 368 కదా. ఈ రూట్ తీయండి, పంపించండి, ఏమవుతుంది? రూట్ తీస్తే స్క్వేర్ అవుతుంది కదా. స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? 276 ఇంటూ 276 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 368. ఏమైనా క్యాన్సిల్ అవుతుందని చూడండి. ఫోర్ టేబుల్లో కానీ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని చూడండి. 4 ఎంత? 492 టైమ్స్. ఇక్కడ క్యాన్సిల్ అవుతుందని చూడండి 4 టేబుల్లో. 4 6 24 క్యాన్సిల్ అయిందిగా. చూడండి 92 1 టైమ్స్, 92 3 టైమ్స్. సో 69 ఇంటూ 3 అంటే ఎంత? 207. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 207. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్? అంటే ఏంటి? ప్లస్ అనేది మైనస్గా ఇంటర్చేంజ్ అయిందంట, ఇంటూ అనేది డివైడ్గా ఇంటర్చేంజ్ అయిందంట. సో చూడండి 43 ప్లస్ ఏమైంది? మైనస్ అయింది కదా 15, డివైడ్ అయింది ఇంటూ అయిందిగా 2. మళ్ళీ ఏమైంది? ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయింది కదా, మైనస్ అంటే ప్లస్ కదా. సో 12 ఇంటూ కాస్త డివైడ్ అయ్యింది. సో డివైడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్. 4 1 టైమ్స్, 4 3 టైమ్స్. సో 43 మైనస్ 15 ఇంటూ 30 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్. 43 ప్లస్ 40 46. 46లో 30 తీస్తే 16. సో ఎక్స్ వాల్యూ ఎంత? 16. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లిప్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 4628 and pure is coded as 3567. What is the code for P in the given code language? లిప్స్ ప్యూర్ రెండిట్లో కామన్గా పిఏ కదా ఉంది. అడిగింది కూడా దీని కోడే కదా అడిగాడు. సో ఈ రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ ఏది ఉంది? 6 ఒకటేగా. సో పి ఎంత? 6. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏమొస్తుంది? మీ ఏబిసి ట్రయాంగిల్ ఇచ్చాడు, పెరిమీటర్ అడిగాడు అంటే ఏముంటుంది క్వశ్చన్? ఇలా చూడండి, ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అయితే నాకు తెలిసి సిమిలర్ అనుకుంటా, ఎందుకంటే XYZ కూడా ఇచ్చాడు కదా. 2 సిమిలర్ ట్రయాంగిల్సే కదా ఉంటాయి. అంటే ఇలా ఉంటుంది కదా ఏబిసి, అలాగే ట్రయాంగిల్ XYZ, అంతేనా? XY ఇప్పుడు ఏబి ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. XY ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్ అన్నాడు. YZ ఎంత ఇచ్చాడు? 12. అలాగే ZX ఎంత ఇచ్చాడు? 16. దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ AB అండ్ C, అంతేనా? ఇప్పుడు AB బై XY ఈజ్ ఈక్వల్ టు BC బై YZ ఈక్వల్ టు AC బై XZ కదా, అంతేనా? ఇప్పుడు AB ఎంత? 6, XY ఎంత? 8, అంతేనా? BC ఎంత? తెలియదు. YZ 12. ఇదో కండిషన్ కదా. నెక్స్ట్ ఈ AB బై XY ఈజ్ ఈక్వల్ టు AC బై XZ కదా. ఇది చూడండి AB ఎంత? 6/8 ఈక్వల్ టు AC తెలియదు, బై XZ ఎంత? 16. సో 8 1 టైమ్స్, 8 2 టైమ్స్. AC ఏమో 2 సెంటీమీటర్స్ ఉంది, సరే 12 సెంటీమీటర్స్ వస్తుంది, అంతేనా? మరి ఇదేమవుతుంది? 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 2 టైమ్స్, 4 3 టైమ్స్, 2 1 టైమ్, 2 3 టైమ్స్. సో BC ఎంత? 9. ఇప్పుడు ఏమడిగాడు?
పెర్రిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అడిగాడు. ఇది 9 కదా, ఇది 12. పెర్రిమీటర్ అంటే ఏంటి? టోటల్ కలిపితేనే కదా పెర్రిమీటర్ అవుతుంది. సో 6 + 9 15, 15 + 12 27. ఇక్కడ చూడండి ప్యాటర్న్ చూడండి. జీకి ఏమైంది? +1 చేశాడు కదా, హెచ్కి ఏం చేశాడు? +1, ఐకి +1, జేకి ఏం చేశాడు? ఇప్పుడు +1 కదా కావాలి. సో ఇది ఎన్ని ఉన్నాయి మనకి అలాంటివి? ఒకటే ఉందిగా. సో ఇదే నార్మల్గా చేయండి. 8 + 11, 8కి 11 వచ్చిందంటే ఏం చేశాడు? +3. 11కి ఏం చేశాడు? మళ్ళీ +3గా చేశాడు. 14కి +3, 17కి +3. మళ్ళీ 17కి ఏం చేయాలి? +3 చేస్తే ఎంత రావాలి? 20 కదా. మిగతావన్నీ +1లో ఉన్నాయి చూడండి. సో ఇదే ఆన్సర్. సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ఒక రూల్ ఉంది కదా, వి బాడ్మాస్ అని, దీన్ని బట్టే వెళ్ళాలి మనం. ఫస్ట్ ఏంటి? బ్రాకెట్లో చూడండి, ఇది ఎంత? 9, అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది మైనసే కదా. సో 7 - 9 అంటే -2. ఇప్పుడు ఇది ఎంత? 4 - 2 అంటే 2 కదా. సో 9 + 2 -2 కదా. ఈ 2 ఇటు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 వస్తుంది. 4/2 × 9 కదా. సో 36/2. ఇప్పుడు ఏముంది? ఇక్కడ 72 ఉందిగా. 72 / 36/2. ఈ 2 కాస్త నేను పైకి తీసుకెళ్తా. 1 టైమ్స్ 2 టైమ్స్ టోటల్ ఎంత? 4 + 4 కదా. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 1 year ఇఫ్ 9,900 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 20% per annum కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ అన్నాడు. ఈ అమౌంట్ అడిగాడు. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 9,900 ఇచ్చాడు. అయితే ఈ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 20% పర్ యానం ఇచ్చాడు. అంటే సంవత్సరానికి 20% అన్నాడు. మన క్యాల్కులేట్స్ ఏముంది? హాఫ్ ఇయర్లీ కదా. సో ఇప్పుడు పర్ యానం ఎంత? సంవత్సరం 12 నెలలు. హాఫ్ అంటే 6 నెలలకే కదా. ఇప్పుడు 20/2 అంటే ఎంత? 10. ప్రతి 6 నెలలకి ఇప్పుడు ఎంత? 10% ఇంట్రెస్ట్ చొప్పునే వెళ్తుంది. సో ఇప్పుడు 10% అంటే ఎంత ఎలా రాయొచ్చు? 1/10 కదా. ఈ 10 అనేది నా ప్రిన్సిపల్ అయితే ఈ 1 అనేది ఏంటి? ఇంట్రెస్టే కదా. ఇప్పుడు 10కి 1 కలిపితే అమౌంటే కదా వస్తుంది. సో ప్రిన్సిపల్ ఎంత? 9,900 ఇంటూ మనకు కావాల్సింది ఏంటి? ఇదే కదా ఇంట్రెస్ట్. ఏంటి దీనికి ఏమన్నాడు? స్క్వేర్ ఇచ్చాడు కదా. సో ఎంత ఇప్పుడు? 9,900 ఇంటూ 11/10 ఇంటూ 11/10 కదా. అంతేనా? ఈ 0 క్యాన్సిల్. సో 9 1 టైమ్స్ 9 కదా. మళ్ళీ 9 1 టైమ్స్ 9 కదా. సో యూనిట్ డిజిట్లు ఎంత రావాలి? 9 కదా రావాలి. ఉండే ఆప్షన్ చూడండి, ఒకటే ఉందిగా. ఆడ్ 1 ఒకటి అడిగాడు. ఓకేనా? యూకి ఏం చేశాడు? -3 చేశాడు. మరి ఆర్ నుంచి ఓకి -3గా చేశాడు. ఇప్పుడు కే నుంచి ఐకి ఏం చేశాడు? -2 చేశాడు. మరి ఐ నుంచి ఈకి -4, టీ నుంచి క్యూకి -3, క్యూ నుంచి ఎన్కి -3 చేశాడుగా. ఇక్కడ డబ్ల్యూకి టీకి -3 చేశాడు. మళ్ళీ టీ నుంచి క్యూకి -3 చేశాడుగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నిట్లో డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్ ఏంటి ఉంది? ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉందిగా. సో ఇదే ఆన్సర్. ఏ వెండర్ సోల్డ్ 5 chocolates for 1 rupee, thereby gaining 20% of how many chocolates did he buy for 1 rupee? 5 chocolates ఉన్నాయండి. ఇది ఎంత కొన్నాడు? 1 రూపీ కొన్నాడు. అవునా? అప్పుడు ఒక్క చాక్లెట్ కాస్ట్ ఎంత? 1/5ఏనా? ఒక చాక్లెట్ కాస్ట్ 1/5. ఇప్పుడు ఏం చేశాడు? ఈ 1/5 ఏం చేశాడు? 20% గెయిన్కి అమ్మాడు. అంటే 120/100 కదా. అవునా? ఇది 6, ఇది 5 టైమ్స్ కదా 20 టేబుల్లో. అంతేనా?
సారీ రివర్స్లో రాసాము. మనకు కావాల్సింది అదే కదా. ఏంటి ఇప్పుడు 5/6 కదా, గెయిన్కి అమ్మాడు, దీన్ని గెయిన్కి అమ్మాడు కదా. సో 5 క్యాన్సిల్. అప్పుడు ఒక చాక్లెట్ అంటే ఎంత, ₹1/6. సో 6 చాక్లెట్ ఎంత పడుతుంది, ₹1 కదా పడుతుంది. సో ఇదే అడిగాడు ఆడు మనకి, ₹1 ఎంత పడుతుంది. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ appeared in a test. The average score of 12 students is 60 and the rest is 60. What is the average score of the class? ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారంట. అయితే అందులో 12 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అన్నాడు, 60 అన్నాడు. టోటల్ ఎంత అవ్వాలి, 20 × 60 కదా. ఇప్పుడు టోటల్ ఎంత అవ్వాలి, 720. ఇప్పుడు 12 స్టూడెంట్స్ ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉన్నారు, 18 మెంబర్స్ ఉన్నారు. ఈలోకి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. సో ఇది టోటల్ ఎంత స్కోరు, 1080. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 1800. అంతేగా, 1800 కదా అవుతుంది. ఇప్పుడు టోటల్ యావరేజ్ ఎంత, యావరేజ్ అంటే టోటల్ స్టూడెంట్సే కదా. సో /30 = ఎంత అని అడిగాడు. సో 60. ఫోర్ ఈజ్ రిలేటెడ్ టు 10. ఇది ఒక లాజిక్లో ఫాలో అయ్యింది. అలాగే 34 ఈజ్ రిలేటెడ్ టు 40, ఇదొక లాజిక్లో వెళ్ళింది. అదే లాజిక్లో 66 కూడా సేమ్ లాజిక్ అన్నాడు. 4కి 10కి ఎంత అయింది, +6. 34కి 40కి +6. ఇప్పుడు 66కి ఎంత చేయాలి, +6 కదా చేయాలి. సో 66 + 6 అంటే 72. After 50 liters of a petrol was poured into an empty storage tank, it was still 10% empty. How much petrol must be poured into the storage tank in order to fill it? అంతేనా. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఎంత, 50 లీటర్స్ అన్నాడు. అంతేనా. కానీ ఏమైంది, ఈ 50 లీటర్స్ ఏమో కదా, ఈ 50 టోటల్ కెపాసిటీ కాదు. ఒక నిమిషం ఆగండి, కెపాసిటీ కదా. ఎంత, 50 లీటర్స్ అన్నాడు. ఇది ఎంత, ఎన్ని పార్ట్స్, ఇది 90% కదా ఫిల్ అయ్యింది. మనకేం చేయాలి, టోటల్ పెట్రోల్ ఫిల్ అవ్వాలి కదా. సో మనకు కావాల్సింది ఇది కదా. సో ఈ జీరో క్యాన్సిల్. 500/9 కదా మనకు టోటల్గా ఫిల్ అవ్వాల్సింది. సో టోటల్గా ఎంత ఉంటుంది స్టోరేజ్, 5 × 45 మళ్ళీ 5. సో 55.56 అన్నదంట టోటల్ స్టోరేజ్ ట్యాంక్లో. ఇది టోటల్ స్టోరేజ్, అర్థమైందా. కానీ ఇంతే ఫిల్ అయ్యింది. ఇంకెంత మిగిలినట్టు, 5.56 అనేది మిగిలిపోయింది. బ్రెడ్ రిలేషన్ ఇచ్చాడు, కోడింగ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. M+N అంటే M ఈజ్ మదర్ ఆఫ్ N, N - O అంటే N ఈజ్ బ్రదర్ ఆఫ్ O, O ఈజ్ వైఫ్ ఆఫ్ B. అలాగే Pకి డివైడ్ B అండ్ Q అంటే P ఈజ్ ఫాదర్ ఆఫ్ Q. Qకి M ఏమవుతుంది, మదర్ యొక్క మదరే కదా. సో మదర్స్ మదర్. An article was bought for 8,100. It was marked up by 40%. Thereafter, it was sold at a discount of 15% on the market price. What was the profit percent on the transaction? ఒక ఆర్టికల్ కొన్నాడంట, ఎంత, 8,100. అవునా. దాన్ని ఏం చేశాడు, 40% మార్కప్ చేశాడంట. ఆ తర్వాత ఏం చేశాడు, 15% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో టోటల్ ఎంత, ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఏమో ఇంత, 8,100 అన్నాడు. సో మార్కప్ ఎంత, 8,000 × 1.4 కదా. ఇప్పుడు ఎంత అవుతుంది అది, 1.4 అంటే
14 అంటే 14 1 1 1 2 అంటే 113. సో 11,340 కదా. ఇదేంటి మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఈ 11,340కి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. సో రిమైనింగ్ ఎంత? 85% కదా. 85 అంటే ఎలా వేయచ్చు? 0.85 రాసుకోవచ్చు కదా. 0.85 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 9,000 మీద సో 9639 అవుతుంది. ఇప్పుడు ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ కదా. అవునా? సెల్లింగ్ ప్రైజేనా? మనకి ప్రాఫిట్ కావాలంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 9,639 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 8100. టోటల్ ఎంత వచ్చింది ప్రాఫిట్ ఇప్పుడు నాకు చెప్పండి. 1,539 అనేది ఏంటి నాకు వచ్చిన ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100. అంతేనా? ప్రాఫిట్ ఎంత? 1539 బై 8100 ఇంటూ 100. ఈ 00 క్యాన్సిల్ అయ్యింది. సో ఎగ్జాక్ట్ చెప్పండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. యూనిట్ డిజిట్లో కూడా దేంతో మల్టిపుల్ చేస్తే యూనిట్ డిజిట్లో 9 వస్తుంది చెప్పండి. 9తోనే కదా ఉండాలి. మన ఆప్షన్లో కూడా ఎండింగ్లో ఏమి ఉండాలి? 9తో మల్టిప్లై కదా ఉండాలి. సో 19%. మామూలుగా ఇంటూ 20 చేయండి. ఎంత అవుతుంది లెక్కెట్టండి. 20 చేస్తే ఎంత? 1620. అప్రాక్స్ దగ్గర లేట్ ఉంది, 19 కదా ఉంది. సో 19. X as planned is expenditure as follows: 30% of salary for house rent, 25% for food, 15% for medical expenditure, and 16% of others. If he can save 42,000 every month, then his monthly salary. Total ఎంత పర్సంటేజ్? 100%. ఈ 30%, 25%, 55%. 55% ప్లస్ 15% రాయండి మామూలుగా. 30% ప్లస్ 25% ప్లస్ 15% ప్లస్ 16% ప్లస్ ఎక్సే కదా. ఎక్స్ అనేది ఇక సేవింగ్ అవుతుంది. 55. 15 ఎంత? 70 ప్లస్ 16 ఎంత అయింది? 86. 86 ప్లస్ X%. 86 కన్నా డిఫరెన్స్ ఎంత? 24%. ఇదే కదా ఎక్స్. సో 24 అనేది ఎంత ఇచ్చాడు మనకి? 42,000. టోటల్ ఎంత అడిగాడు? మంత్లీ శాలరీ అడిగాడు కదా, 100 కదా. ఇప్పుడు ఇది 6 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 6 ఎంత? 6 4 టైమ్స్, 6 7 టైమ్స్, 4 1 టైమ్స్, 4 25 టైమ్స్. 25 ఇంటూ 7. ఒక నిమిషం ఆగండి. 86కి 100 డిఫరెన్స్ ఎంత? 14 కదా. 14 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 42,000 ఇచ్చాడు. 1 టైమ్స్ 3 టైమ్స్ కదా. మనకు కావాల్సింది 100 పార్ట్స్. సో ఎంత? 3 lakhs అవుతుంది. In a certain code language, pick is coded as 4628. Cost is coded as 363567. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉండే సి ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ ఏంటి? 6 కదా. సో 6. Find the value of m which satisfies. ఇది ఇక్కడ ఎలాగో చూడండి. 10/11 ఉంది. ఇక్కడ కూడా ఎలా రాసుకోవాలి? 10/11 కదా. సో 10/11 హోల్ పవర్ -7. ఎందుకంటే రివర్సల్ రాసినప్పుడు మైనస్ అయిపోద్ది. ఇంటూ ఇక్కడ 10/11 కదా ఉంది. సో 10. ఇక్కడ ఏమవుతుంది? -9 కదా. సో ఏంటి? 10/11 3m + 17. ఇదంతా ఏ ఫార్మేట్లో ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కదా. సో ఏ పవర్ m + n కదా. ఇప్పుడు చెప్పండి. 10/11 -7 +10 -9 కదా. టోటల్ ఎంత? -6 ఈజ్ఈక్వల్ టు 10/11 ఇంటూ 3m + 17 కదా. ఇప్పుడు చెప్పండి. -6 = 3m + 17. ఇప్పుడు 17 తీసిరండి ఏమవుతుంది?
-17. -17 -6 -23/3. cot theta ఈక్వల్ టు 3/4. cot theta అంటే cos theta బై sin theta అయినా ఇది ఎలాగుంది 3/4 ఉందంట. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, సైన్ అంటే ఇది కదా 4, ఇది 3 అనుకోండి. అప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 5ఏనా? అంతే కదా. మనం అడిగింది ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 3 theta. లేకపోతే ఇంకో పని చేయండి, ఇది అలా sin 3 theta అంటే మనకు ఫార్ములా ఉంది తెలుసా? sin 3 theta ఏంటి? sin 3 theta ఫార్ములా 3 sin theta మైనస్ 4 sin cube theta. 3 sin theta అంటే ఎంత? 4/5 కదా sin theta అంటే. సో 3 × 4/5 మైనస్ 4 × 4/5 హోల్ క్యూబ్. ఇప్పుడు ఎంత 12/5గా. ఇది 4 క్యూబ్ అంటే 64. 64 × 4 256/125. ఎంత అవుతుంది ఇది? 25 12 ఎంత 300 మైనస్ 256/125. ఈ డిఫరెన్స్ ఎంత? 44/125. సో ఇదే కదా. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 17:7 and the product of their LCM and HCF is 119. Find the sum of the reciprocals. చూడండి, A × B = LCM × HCF కదా మనకి ఫార్ములా. ఇక్కడ ఏంటి A అంటే 17x × 7x కదా. సో LCM HCF ఎంత ఇచ్చాడు 119. 17 7 times 7 1 times. సో x = x² అంటే 1 కదా. సో x = 1. ఇప్పుడు చెప్పండి, ఎల్సిఎం ఎంత 119 కదా అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత 1గా. ఇప్పుడు రెసిప్రోకల్ కావాలి కదా. సో 119 ప్లస్ 1/1 కదా. సో టోటల్ ఎంత ఇప్పుడు 120/119. సారీ ఇది కాదు, ఇది కదా. ఇన్ ఏ సర్టింగ్ కోడ్ లాంగ్వేజ్ ఫ్లాగ్ డాన్స్ బెస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఇది. అలాగే మైల్ ఫ్లాగ్ వైన్ ఈజ్ కోడెడ్ యాజ్ TCDIGV. ఫ్లాగ్ ఈజ్ కోడెడ్ ఇన్ గివెన్ లాంగ్వేజ్. అంటే ఫ్లాగ్ ఏ లాంగ్వేజ్ ఏంటి, కోడ్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ కామన్గా ఉంది కదా ఫ్లాగు. సో రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి TC. ఇంటర్చేంజ్ అడిగాడు. అంటే ప్లస్ అనేది మైనస్, మైనస్ అనేది ప్లస్గా, ఇంటూ అంటే డివైడ్ అంటే ఇంటూగా. సో 8 × 7 ప్లస్ ఏమో మైనస్ అయ్యిందిగా. సో 56 ఇంటూ అంటే డివైడ్ కదా. సో మైనస్ అనేది ప్లస్ 14 1 times 14 4 times. 8 × 7 56 ప్లస్ 2 మైనస్ 4 కదా. అంటే 58 మైనస్ 4 54. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 308. ఇప్పుడు టోటల్గా ఇవన్నీ కలపండి, ఎంత వస్తుంది చెప్పండి. 308 ప్లస్ 127 అంటే ఎంత 135 ప్లస్ 300 అంటే ఎంత 435 కదా. ప్లస్ 90 ప్లస్ 45 అంటే ఎంత 135. ఈ 135 కలపండి, ఈ 70 570. ఈ 125 103 అంటే 228 కలపండి. ఇప్పుడు టోటల్గా 798 బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6/6 అంటే ఎంత 133 కదా. 613 78 1 రిమైండర్. సో ఇంతే కదా 133 కదా. If 2 is added to each even digit and 1 is subtracted from each odd digit in the number
వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్ విచ్ ఆర్ ఫిఫ్త్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ఫస్ట్ ఫ్రమ్ ది రైట్ ఇన్ ద న్యూ ఫార్మ్డ్. ఫిఫ్త్ లెటర్ ఏంటి లెఫ్ట్ నుంచి 1 2 3 4 5 9 అనేది ఏంటి ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్కి ఏం చేయమన్నాడు -1 అంటే 8 కదా. అలాగే ఇప్పుడు ఈవెన్ ఇటు నుంచి చూడండి, రైట్ నుంచి ఫస్ట్ ఏంటి 6. ఈవెన్ నెంబర్కి ఏం చేయమన్నాడు +2 అంటే 8 కదా. ఈ రెండింటికి సమ్ ఎంత 8 + 8 16 కదా. సో సి. ఫాలోయింగ్ ద ఏజ్ ఆఫ్ 6 people in a group 25 30 35 40 45 and 50. What is the standard deviation of their ages? అంతేనా. ఇప్పుడు మనకి ఏం ఇచ్చాడంటే టోటల్ ఎంత లెక్క పెట్టిన టోటల్ ఎంత వస్తుందో 25 + 30 55 55 + 35 90 90 + 40 130 130 + అంతేనా. ఎక్కడికి వచ్చాం 130కి వచ్చామా. 130 అంటే ఎంత 135 95 225 టోటల్ 225. టోటల్ ఎన్ని ఉన్నాయి నెంబర్స్ 6 పీపుల్స్ కదా. ఒక యావరేజ్ ఎంత ఇప్పుడు 37.5 కదా యావరేజ్. మనకేం అడిగాడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దేర్ ఏజెస్ అని అడిగాడు అంతేనా. 37.5 ఉంది కదా. ఇప్పుడు 25కి 37.5 తీస్తే ఎంత వస్తుంది దాని స్క్వేర్ చేయాలి -12.5 వస్తుంది. దాని స్క్వేర్ అంటే ఎంత 156.25. అలాగే 25 - 37.5 అంటే 30 30 - 37.5 దాని ఒక హోల్ స్క్వేరు ఎంత 7.5 కదా. 7.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత 56.25. అలాగే ప్రతిదీ చేయండి. 35 - 37.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత 2.5. 2.5 హోల్ స్క్వేర్ అంటే 6.25. 40 - 37.5 అంటే ఇది హోల్ స్క్వేరే కదా ఎంత 2.5 కదా. సపోజ్ 6.25. నెక్స్ట్ 45 - 37.5 అంటే ఎంత 7.5. 7.5 అంటే 56.25. నెక్స్ట్ ఏంటి 50 కదా. 50 - 37.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత 12.5. 12.5 అంటే 156.25. ఇప్పుడు టోటల్ కలపండి ఎంత అవుతుంది చెప్పండి. 56.25 × 56.25 ఎంత. సో లేదంటే 56.25 × 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. 112.5 ఇది. 6.25 × 2 చేసుకుంటే ఎంత 12.5 అంతేనా. అలాగే 156.25 × 2 అంటే 312.5. టోటల్ ఎంత ఇప్పుడు 437.5 కదా. ఈ 437.5 టోటల్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి కదా. సో 6తో డివైడ్ చేయండి ఎంత అప్రాక్స్గా 72.92. మనకి ఏం కావాలి స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ చేయండి. సో ఎంతకి వెళ్తుంది అప్రాక్స్గా 8కి వెళ్తుంది కదా. ఇట్లా 64 అంటే దాటింది కదా. సో 64 వస్తుంది. సిరీస్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత -2. ఈ డిఫరెన్స్ ఎంత -4. ఈ డిఫరెన్స్ -6. ఈ డిఫరెన్స్ ఎంత -8. నెక్స్ట్ ఎంత రావాలి ఇవన్నీ ఈవెన్ సిరీస్. అది కూడా నెగిటివ్లో వెళ్తుంది. నెక్స్ట్ కూడా ఈవెన్ ఉండాలి కానీ నెగిటివ్ సిరీస్ ఉండాలి. సో -10. సో -10 అంటే 672. చూడండి ఇది ఎలాగన్నది. ఇది ఏ ఫార్మేట్ ఉన్నది చెప్పండి. a³ + b³ + c³ a³ + b³ - 3abc ఎలాగుంది a + b + c
ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ కదా, అంతేనా? ఇక్కడ చూడండి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఏబీసీలో ఉంది కదా. సో ఇది ఎలా ఉంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సి. ఇదంతా ఇటు తీసుకెళ్ళండి, ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ లాగే వస్తుంది కదా. సో మనకి ఏంటి ఇప్పుడు ఏ క్యూబ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఉండాలి కదా. ఏ అంటే ఎంత ఇప్పుడు 2x అవుతుందిగా, 8 అంటే ఎంత 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి బి ఎంత 3 కదా. సో 3y మైనస్ 4z ఉండాలి, ఎందుకంటే 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ అంటే మైనస్ 64, మైనస్ వచ్చింది కదా. సో ఇలా ఉండాలి 3x ప్లస్ 3y మైనస్ 4z. వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్? ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? ఇదే కదా. అందులో ఫస్ట్ నెంబర్ ఏంటి 6. ఇప్పుడు థర్డ్ లోయెస్ట్ నెంబర్ ఏది? ఇందులో 1. ఇదే కదా థర్డ్ డిజిట్ కూడా. ఈ 1లో నుంచి 6 చేస్తే ఎంత అవుతుంది? -5 కదా. సో -5. ఇది చెప్పండి డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఇప్పుడు చూడండి, 89, 103, 94, 108, 99, 113, 104 ఇలా చూసుకోండి. ఫస్ట్ ఏం చేశాడు? ప్లస్ 14 కదా. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 9 కదా. సో ఎంత? -9. ఈ డిఫరెన్స్ ప్లస్ 14. ఈ డిఫరెన్స్ ఎంత? -9. ఈ డిఫరెన్స్ ప్లస్ 14 కదా. ఈ డిఫరెన్స్ ఎంత? -9. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఏ సిరీస్లో వెళ్తుంది? +14 -9 కదా. సో -9 వచ్చిన తర్వాత ఏంటి రావాలి? +14 కదా. 104 + 14 118. గౌరవ్ bought the first pen for 444 and the second pen for 356 respectively. He sells the first pen at 75% of the profit, but the buyer bargains for the price and he has to offer a 14% discount and the second pen at 48% of the profit. మార్కెట్ ప్రైస్ ఎంత? 444. అవునా? దీనికి ఏం చేశాడు? 75% ప్రాఫిట్ అంట. అంటే ఎంత? 7/5 కదా. అంతే కదా, అంతేనా? సారీ 75% కదా. ఎంత అవుతుంది 75% అంటే? ప్రాఫిట్ కాదు, 75% అమ్మాడు. అంటే ఏంటి? ఈ 7 అంటే ఎంత? 75/100 × 40 ఎంత అవుతుంది? అది 34 కదా. అంటే ఎంత? 33 ఎక్స్ట్రా అమ్మాడు. అంటే టోటల్ ఎంత? 777కి అమ్మాడు ఫస్ట్ పెన్. దీని మీద ఏం చేశాడు? 14% డిస్కౌంట్ అమ్మాడు. 14% అంటే ఎంత? రిమైనింగ్ ఎంత ఉంది? 14% అంటే ఎంత? 100లో 14 చేస్తే 86 కదా. సో 86/100 టోటల్గా ఎంత అవుతుంది ఇప్పుడు? అప్రోక్స్గా నాకు తెలిసి 80 అంటే 756, 56 అంటే 60కి వెళ్తుంది. సో నాకు తెలిసి 8.62కి వెళ్తున్నాడు. అంటే అంతకు అమ్ముతున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? సెకండ్ పెన్ ఉంది కదా, ఇంతకు అమ్మాడు కదా 686. అయితే వాడు ఏం అడిగాడు తెలుసా? ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అడిగాడు. అసలు ఎంత ఉంది? 444 కదా. డిఫరెన్స్ ఎంత? 0.62422. ఇదేంటిది? ప్రాఫిట్ కదా. దేనిది? ఫస్ట్ పెన్ది. సెకండ్ పెన్ది ఏంటి ఇప్పుడు? 356కి 48% ప్రాఫిట్కి అమ్మడం అంటే సో ఎంత? ఎంత వస్తుంది? ఇది 170.88 ప్లస్ 356 కదా. అప్పుడే కదా టోటల్ నాకు ఎంత అవుతుంది? సో
526.88 అనేది నేను అమ్ముకుంటున్నాను. దానికి నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ కదా. ఈ టోటల్ కాస్ట్ తీస్తే ఎంత మిగులుతుంది నాకు? 170.88 మిగులుతుంది. ఇదేంటి నాకు ప్రాఫిట్ కదా. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? 395.810 కదా. సో 395.10 వస్తుంది నా ప్రాఫిట్. ఓకేనా?